హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈస్ నాని. జైలర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన రజనీకాంత్ గారు ఇప్పుడు లోకేష్ కంగరాజన్తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నారు. ఇది రజనీకాంత్ గారికి 171వ సినిమా. దీనికి ఒక క్రేజీ టైటిల్ ఇచ్చారు, కూలీ అనే టైటిల్. దీనిలో కన్నడ స్టార్ ఉపేంద్ర గారు మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఇకపోతే రానా దగ్గుబాటి, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. కింగ్ నాగార్జున గారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కూలీ మూవీ నుంచి ఒక స్పెషల్ పిక్ రిలీజ్ చేశారు. దీనిలో నాగార్జున గారు ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. అంతేకాకుండా ధనుష్ గారిది కుబేరా మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇది అలా ఉండగా మలయాళం యాక్టర్ సౌబిన్ సాహిర్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రజెంట్ రజనీకాంత్ గారు వేటయ్యన్ అనే సినిమా పనిలో ఉన్నారు. ఇది రిలీజ్ అయిన తర్వాత లోకేష్ కంగరాజన్తో కలిసి 171వ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్లో ప్రతి పోస్టర్లో ఒక గోల్డెన్ వాచ్ని చూపించారు. ఆ గోల్డెన్ వాచ్ వెనకాల ఉన్న కథ ఏంటో చూడాలి. ఇది అలా ఉండగా అమీర్ ఖాన్ గారు ఒక మంచి క్యామియో రోల్ చేయబోతున్నారు కూలీ మూవీలో. ఇది రోలెక్స్ కన్నా ఇంకా 100 times బెటర్గా ఉండబోతుందని చెప్తున్నారు. దీనికి ఎల్సీయూకి కనెక్షన్ ఉందో లేదో చూడాలి. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే. మహానగరం సినిమా దగ్గర నుంచి ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ప్రతి సినిమా హిట్టే. ఇప్పుడు రజనీకాంత్ గారితో చేస్తున్న కూలీ మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. రీసెంట్గా కూలీ మూవీ నుంచి వచ్చిన టీజర్ చూసుకుంటే దాంట్లో రజనీకాంత్ గారు వింటేజ్ లుక్లో అయితే క్రేజీగా ఉన్నారు. ఇంకా నాగార్జున గారు మనకి సైమన్ అనే క్యారెక్టర్లో కనబడబోతున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ మూవీని ఎల్సీయూతో కలుపుతారా, లేకపోతే ఇది ఒక సపరేట్ యూనివర్సా, లేదా కమల్ హాసన్ని రజనీకాంత్ అనే ఫేస్ ఆఫ్ ఉండబోతుందా, లేదా ఎల్సీయూ కాదా? ఇవన్నీ క్వశ్చన్స్లా మిగిలిపోయినాయి. ఇవన్నీ తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తాయి. సో ఇప్పటికే ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి. సో చూడాలి లోకేష్ కనగరాజన్ గారు రజనీకాంత్ గారితో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు అనేది. అంటిల్ దెన్ సీ యూ గైస్, దిస్ ఇస్ నాని.